కొంత చరిత్ర గురించి మాట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది. ఇప్పుడు చరిత్రగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. గత చరిత్రలో 1971వ సంవత్సరంలో ఆ రోజు ఈ దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు. ఇది అందరు కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది 71వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఇది లోకమంతా తెలిసిన విషయమే. భయంకరమైన యుద్ధం చూడండి. ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా రాలే. అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని, వారి నిర్ణయాలు, ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి చూడడం జరిగింది. మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు, ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు, ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయాలు, ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శలు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కథనాలు కానీ కొంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది.